అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత కొన్ని నెలలుగా పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితమైన రామ్ మాధవ్ ఇప్పుడు ఎన్నికల బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జిగా రామ్ మాధవ్ ను అధిష్టానం నియమించింది. సహా ఎన్నికల ఇన్ఛార్జిగా రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ పూనియా, మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయులను నియమించింది. బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత కొన్ని నెలలుగా పార్టీ అంతర్గత వ్యవహారాలకి పరిమితమైన రామ్ మాధవ్ ఇప్పుడు ఎన్నికల బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జిగా రామ్ మాధవ్ ను అధిష్టానం నియమించింది. సహా ఎన్నికల ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ పూనియా, మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయులను నియమించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ 2014 తర్వాత బీజేపీలో కీలక పాత్ర పోషించారు రామ్ మాధవ్ అని చెప్పుకోవాలి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా కూడా ప్రధాని అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ నుంచి మురళీధర్ రావుతో పాటు అలాగే రామ్ మాధవ్ కూడా బీజేపీలోకి వచ్చారు. ప్రధాన కార్యదర్శులుగా వారిద్దరికి పార్టీలో చాలా పవర్ ఉండేది. ముఖ్యంగా రామ్ మాధవ్ కి ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ బాధ్యతలను కూడా అప్పట్లో బీజేపీ అగ్రనేతలు ఇచ్చారు. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జస్ట్ ఉనికికి నామమాత్రంగా ఉండేది. కానీ రామ్ మాధవ్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాంతో ఆయన పేరు కూడా అప్పట్లో మారిమోగిపోయింది. దాదాపు 2018 వరకు కూడా రామ్ మాధవ్ పేరు ప్రముఖంగా ఢిల్లీలో కూడా వినిపించేది. రెగ్యులర్ గా మనం కూడా చూస్తుండే వాళ్ళము. ప్రెస్ కాన్ఫరెన్స్ లలో కూడా రామ్ మాధవ్ అడ్రస్ చేస్తుండేవారు. అడపదడప మీడియాలో కూడా కనిపించేవారు. కానీ మధ్యలో ఒక్కసారిగా ఆయన 2018 తర్వాత ఆయన స్లోగా కూడా ఆయన ఎక్కువగా బయట ఎక్కడ కూడా కనిపించకుండా పోయారు. కానీ 2024లో జమ్మూ కాశ్మీర్ లో సెప్టెంబర్ లో జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలప్పుడు కూడా తిరిగి ఆయనని ఇన్ఛార్జ్ గా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ ను కూడా నియమించిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ఆయన బీజేపీ పార్టీలో ఉన్నా కూడా ఆర్గనైజర్ గా సంస్థ నుండి ఆయన అఫీషియల్ గా ఒక ఒక ప్రెస్ నోట్ అంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ జరుగుతూనే నేను వెళ్తానని, లేకపోతే స్థానిక క్యాడర్ పెద్దగా సపోర్టివ్ గా ఉండరని అని చెప్పడంతో అఫీషియల్ గా కూడా ఆయన పేరు అప్పట్లో కూడా ప్రకటించారు. సో రామ్ మాధవ్ తిరిగి అప్పుడు మరోసారి తన ప్రభావం ఎంత ఉంటుంది పార్టీలో అనేది కూడా ఆయన నిరూపించుకున్నారు. అలాగే జమ్మూలో కూడా బీజేపీ ఊహించినట్టే దాదాపు 20 అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకుంది. సో ఈ నేపథ్యంలో రామ్ మాధవ్ మరోసారి కూడా తాను కీలక పాత్ర పోతాడు అనే నమ్మకం కూడా ఢిల్లీ పెద్దలకు కలిగింది. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అంతంత మాత్రమే అనేది కూడా ఉండేది. అంటే ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా స్థానిక పార్టీలకి, అలాగే అది జియోగ్రఫికల్ గా కూడా సిమిలర్ గా అంటే మన ఇండియా అనేది కూడా ఒక డైవర్సిటీ, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ లాంగ్వేజెస్ అని వచ్చిందన్న కూడా. సో బీజేపీ పార్టీ అనేది కూడా భారతీయ జనతా పార్టీ అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా క్లెయిమ్ చేసుకోలేదు మాది హిందుత్వ పార్టీ అని. కాకపోతే సిమిలర్ గా అందరూ అనుకుంటారు బీజేపీ పార్టీ అనేది కేవలం హిందువుల కోసం ఉన్న పార్టీ అనేది కూడా అందరూ భావిస్తుంటారు. ప్రతిపక్షాలు కూడా పదే ఆరోపిస్తూ ఉంటాయి. అయితే ఆయన ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వాలకు కూడా ఈ ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు ఏర్పడ్డాయి. అప్పట్లో కూడా ఆయన పేరు మరోసారి కూడా చాలా మారుమోగిపోయింది. అయితే జమ్మూ కాశ్మీర్ లోనూ పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాశ్మీర్ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో కూడా ఆయనకి బీజేపీ పెద్దలతో దూరం పెరిగిపోయింది. 2019 తర్వాత ఆయన తిరిగి ఆర్ఎస్ఎస్ లోకి వెళ్లారు. బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో ఒక దశలో రామ్ మాధవ్ పేరు బీజేపీ అధ్యక్ష పదవికి కూడా వినిపించింది. కారణం ఏదైనా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముందుకు పోలేదు. తర్వాత ఆ పదవి కూడా దక్కకపోవడంతో సైలెంట్ గా ఆర్ఎస్ఎస్ లోకి వెళ్లిపోయారు. అయితే మురళీధర్ రావు మాత్రము పదవులు వచ్చినా రాకపోయినా బీజేపీలోనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి టికెట్ కోసం కూడా చాలా ప్రయత్నించారనేది కూడా టాక్ నడిచింది. ఇప్పుడు మురళీధర్ రావుకి పెద్దగా బాధ్యతలు లేవు. కానీ రామ్ మాధవ్ గతంలో జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలు పెట్టి ఉండటంతో ఎన్నికల కోసం ఇన్ఛార్జ్ గా నియమించి ప్రాధాన్యత కూడా కల్పించారు. అయితే తెలుగు రాజకీయాల్లో కూడా రామ్ మాధవ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
ఆయన ఆంధ్రప్రదేశ్ కి కోనసీమకి చెందిన వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితమే. అయితే గోదావరి జిల్లాలకు చెందిన వారు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆయన కేంద్ర బీజేపీలో కూడా కీలకంగా ఉన్న సమయంలో ఏపీ రాజకీయాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. పలుసార్లు వివాదాస్పద కామెంట్లు చేసేవారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన సలహాలు ఇచ్చేవారు అనేది కూడా ఆయన చెప్పేవారు. కారణం ఏదైన తర్వాత ఆయన కొన్నాళ్ల పాటు ఇనాక్టివ్ అయ్యారు. అయితే కశ్మీర్ ఎన్నికల్లో ఆయనే మంచి ఫలితాలు సాధిస్తారనేది కూడా బీజేపీ పెద్దలు ఆయన పైన నమ్మకంతో కూడా ఆయనకి ఇన్ఛార్జ్ గా కూడా ఇచ్చిన విషయం తెలిసింది. దాంతో ఫలితంగా కూడా బీజేపీ ఏవైతే సీట్లు ఎక్స్పెక్ట్ చేసిందో సిమిలర్ గా ఆ సీట్లు కూడా బీజేపీకి వచ్చాయి. సో మళ్ళీ రామ్ మాధవ్ ఢిల్లీలో అంటే కేంద్రంగా బీజేపీ పార్టీలో ఆయన చక్రం తిప్పగల కెపాసిటీ తనకు ఉందనేది కూడా ఆయన ప్రూవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము మళ్ళీ కూడా ఆయన యాక్టివ్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని నెలలుగా పార్టీ అంతర్గత వ్యవహారాలే పరిమితమైన ఎన్నికల బాధ్యతలు కూడా చేపడుతున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జ్ గా కూడా రామ్ మాధవ్ అధిష్టానం నియమించింది. స్థాయి ఎన్నికల ఇన్ఛార్జ్ గా రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా, అలాగే మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయులను కూడా నియమించింది. ప్రత్యేకంగా రామ్ మాధవ్ ని గ్రేటర్ బెంగళూరు ఎన్నికలకి ప్రత్యేకంగా ఢిల్లీ పెద్దలు ఎందుకు భావించారంటే నైబర్హుడ్ స్టేట్ ఎట్ ది సేమ్ టైం తెలుగు స్పీకింగ్ బెంగళూరు ఇటు చెన్నై సిటీలో గానీ అటు బెంగళూరు సిటీలో గానీ చాలా మటుకి తెలుగు భాష అనేది ఇటు తమిళులకు గానీ కన్నడిగులకి చాలా సులభతరంగా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కన్నడిగులు కూడా మెజారిటీ బెంగళూరు సిటీలో తెలుగు మాట్లాడతారు. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్ కి కూడా అటు జమ్మూ కాశ్మీర్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అనుభవంతో పాటు ఆయనకి సుదీర్ఘంగా దాదాపు 30 ఏళ్లకు పైగా కూడా ఆయన సంస్థాగతంగా ఇటు పార్టీలో ఉన్న అనుభవంతోనే ప్రత్యేకంగా ఆయనని ఈ బాధ్యత కూడా ఢిల్లీ పెద్దలు ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచర్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.